ఏపీలోని పలువురు నేతలపై బీజేపీ అధినేత పురంధేశ్వరి చేసిన కంప్లైంట్ మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తల పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ పురంధేశ్వరి కంప్లైంట్ లో పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందన్నారు. పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి ఈ నెల 1న ఫిర్యాదు చేయగా 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. ఏపీలోని పలువురు నేతలపై బీజేపీ అధినేత పురంధేశ్వరి చేసిన కంప్లైంట్ మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ పురంధేశ్వరి కంప్లైంట్ లో పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందన్నారు. పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాల్ని తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి నెల 1న ఫిర్యాదు చేయగా 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఈ నెల 1వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లి రఘురాం రెడ్డి, తిరుపతి ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారుల మీద ఆమె ఫిర్యాదు చేశారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ ఫిర్యాదును 4వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అండర్ సెక్రటరీ అధికారి సంజయ్ కుమార్ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అందుకోవడం జరిగింది. దీని మీద ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఈ అధికారుల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణ జరపాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే పురంధేశ్వరి ఆరోపణలు చేసిందో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్టును కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అందజేయాల్సి ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొంతమంది అధికారులు ప్రజాస్వామ్య హక్కులకు, పౌరుల హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియను విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారని కూడా ఆమె తన ఎన్నికల కమిషన్ కు రాసినటువంటి లేఖల్లో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసే విధంగా పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని చర్యలకు పాల్పడతా ఉన్నారని కూడా పురంధేశ్వరి తన లేఖలో పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఏదైతే తాను ఆరోపణలు చేస్తా ఉన్నారో ఈ అధికారులందరి మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ విధుల నుంచి కూడా తప్పించాలని కూడా ఆమె తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ ఆరోపణలకు తోడు ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను కూడా ఆమె తన లేఖకు జోడించి కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపాకు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు.
వైకాపా ప్రభుత్వం ఆయన్ను నియమించుకుంది. చాలా మంది డీజీపీ గా అధికారానికి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా పెట్టుకోవడం జరిగింది. ఆయన సీఎం జగన్ కు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళంతా కూడా ఎన్నికల్లో అనేక ఒత్తిళ్లకు జగన్మోహన్ రెడ్డి పెట్టే ఒత్తిళ్లకు తలొగ్గి అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కూడా తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు సిబిఐ అధికారులకు రఘురామరెడ్డి సహకరించలేదన్నటువంటి ఆరోపణలు కూడా చేయటం జరిగింది. ప్రధానంగా డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు సిబిఐకి ఏమాత్రం కూడా సహకరించకుండా అవినాష్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి వైకాపా నేతలు వ్యవహరించారని కూడా ప్రధానంగా ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. వాటితో పాటు పలు దొంగ ఓట్ల నమోదు విషయంలో కూడా ఆమె ఈ ఎన్నికల కమిషన్ చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో సిఐడికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్లు చేస్తా ఉన్నారు. వాలంటీర్ల నుంచి కూడా డేటా సేకరించి ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఉన్నటువంటి రామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటా ఉన్నారని కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ అన్ని ఫిర్యాదులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉంచడం జరిగింది. వాటి మీద బహుశా ఒక 2-3 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికను అందజేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉంటే రాష్ట్రంలో అటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి అధికారుల మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అవుతోంది. టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నటువంటి శైలి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అధికారుల మీద పురంధేశ్వరి లేఖను ఆధారంగా చేసుకుని ఈ అధికారుల మీద విచారణకు ఆదేశించడం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. కొద్ది రోజుల క్రితం మనం చూసాం, కొంతమంది ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పురంధేశ్వరి చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రాష్ట్ర అధికారుల మీద కూడా విచారణ జరిపి ఒక నివేదికనైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేసే అవకాశం ఉంది. బహుశా 15వ తారీఖు లోపే ముఖ్యమైనటువంటి కీలకమైన డీజీపీ కావచ్చు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వేటు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. చాలా మంది కలెక్టర్లు, మరికొంతమంది కలెక్టర్లు కూడా 14-15వ తారీఖు లోపు వాళ్ళను కూడా బదిలీ చేయవచ్చు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతా ఉంది. సంజయ్, రామకృష్ణ, అంటే పురంధేశ్వరి ఏ సంస్థ మీద ప్రధానంగా కంప్లైంట్ చేస్తారు, ఏ సంస్థలు మానిపులేట్ చేసే అవకాశం ఉందని పురంధేశ్వరి గారు అనుమానిస్తున్నారు? అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఒక కీలకమైనటువంటి రోల్ పోషిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో కూడా జవహర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును అటు తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్లకు నేరుగా ఇళ్లకు వెళ్లి సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ల పంపిణీ చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాటినేవి అమలు చేయకుండా జవహర్ రెడ్డి సచివాలయానికే వచ్చి పెన్షన్దారులు వచ్చి పెన్షన్లు తీసుకువెళ్లాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటంతో కొంత గందరగోళం అయినటువంటి వాతావరణాన్ని జవహర్ రెడ్డి క్రియేట్ చేశారని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఆ పెన్షన్ల పంపిణీ సందర్భంలో కూడా మనం చూసాం, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులను మంచాల మీద సచివాలయ కార్యాలయాల వద్దకు తీసుకురావటం, అక్కడ ఒక హై డ్రామాను క్రియేట్ చేయటం, దానివల్ల చాలా మంది పెన్షన్దారులు
చనిపోయారన్నటువంటి ప్రచారాన్ని సృష్టించి అటు ఆ నెపాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి మీదకు నెట్టే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జరగటంతో ఇవన్నీ కూడా జవహర్ రెడ్డి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేశారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ప్రధానంగా సిఎస్ మీద జవహర్ రెడ్డి మీద తన ఆరోపణలు కూడా ఎక్కుపెట్టి ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలనే జవహర్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఆ జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఆయన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి వాళ్లకు బిల్లులను చెల్లించారని కూడా పురంధేశ్వరి తన లేఖలో పేర్కొనడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటే మాత్రం ఎన్నికలు సవ్యంగా జరగవు. ఆయన కింద పనిచేసే అధికారులు ఎవరూ కూడా వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తారన్నటువంటి ఆరోపణలు పురంధేశ్వరి చేస్తా ఉన్నారు. దాంతో పాటు సిఎస్ తో పాటు రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. ప్రధానంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చాలా మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి డీజీపీగా ఏసీబీ డీజీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా పెట్టుకొని ఆయన చేత రాష్ట్రంలో పోలీసు వ్యవహారాలన్నింటి కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఆ వ్యవహారాలన్నింటినీ కూడా వైకాపా ప్రభుత్వం తమ గుప్పెట్లో ఉంచుకొని ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో పోలీస్ అధికారులు మొత్తాన్ని కూడా తమ చెప్పు చేతల్లో ఉంచుకొని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా తమ వ్యవహారాలని కూడా చక్కదిద్దుకుంటూ ఉన్నారని కూడా పురంధేశ్వరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పోలీస్ బాస్ ద్వారా తమ యొక్క పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటా ఉన్నారని ఆరోపిస్తూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టాలని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. మరో ఇద్దరు అధికారులు ఎవరైతే ఉన్నారో అటు సిఐడి అధికారిగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్రాప్ చేస్తూ వాళ్ళ యొక్క సమాచారాన్ని కూడా సేకరించి ఎన్నికల్లో వాళ్ళు ముందడుగు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా కొల్లి రఘురామరెడ్డి కావచ్చు, అటు సిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, తమ యొక్క సిబ్బందితోటి అడుగడుగునా కూడా కీలకమైనటువంటి నాయకులు అటు చంద్రబాబు కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ వేసే రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఫోన్ ట్రాప్ చేస్తూ వాళ్ళంతా కూడా సమాచారం సేకరించి ఆ రాజకీయ వ్యూహాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీకి, అటు జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్రాప్ చేస్తూ ఆ సమాచారాన్ని సేకరించి వాళ్లను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని కూడా పురంధేశ్వరి తన యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా వివిధ పత్రికల్లో కూడా ఈ కథనాలకు సంబంధించినటువంటి క్లిప్పింగులతో పాటు వాటన్నిటినీ కూడా వచ్చినటువంటి వార్తా కథనాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆమె జోడించి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి జేయూగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారాలను ఆయన దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన తొత్తుగా మారారు. ప్రధానంగా ఆయన్ను కూడా తొలగించాలని కూడా ఆమె తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అధికారులందరినీ కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ పక్కన పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పురంధేశ్వరి రాసినటువంటి లేఖ, ఆమె లేఖ మీద కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించినటువంటి తీరు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.